జూపుడి గారు నాకు ఇక్కడ ఒక సందేహం. అంటే నేను వ్యక్తిగతంగా నాకు తెలిసిన మిత్రులు దీంట్లో సఫరర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు దండం పెట్టేసి మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి అంటారు. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో దండం పెట్టి జేసీ దగ్గరికి వెళ్ళమంటారు. జేసీ ఇంకో దండం పెట్టి కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. ఈ 4 దండాలు తీసుకున్న తర్వాత వీళ్ళు సెక్రటరియట్కి వెళ్తే వీళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు, దిక్కు దివాణం లేదు. ఇలాంటి వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి ఏది ఎగువ మధ్యతరగతి దాకా సంపన్న వర్గాలు ఏం చేస్తున్నాయంటే, అంటే ఎక్కడో సెటిల్ అయ్యి పిల్లలు వేరే దేశాల్లో ఉండి వాళ్ళు ఎవరినో బ్రోకర్ని ఆశ్రయించే పరిస్థితి. అలా ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తున్నది ఎవరు? అంతిమంగా చూస్తే ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మీకు కనిపిస్తోంది కదా. ఆ దళారులు ఇందాక మీరు అన్నారే వాలిపోతున్నారు, వాల్చర్స్ మాదిరి వాలిపోతున్నారు, ఎక్కడ సెక్రటేరియట్లో వాలిపోతున్నారు. వీళ్ళ చేత పనులు చేయించుకోవడం కోసమా వీళ్ళు భూములు కొనుక్కుంది? రెండో అంశం, 22A కింద ప్రైవేటు భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారండి? ప్రభుత్వానికి హక్కు ఉందా? మీరు ఒక సీనియర్ లెజిస్లేచర్గా, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చే ఆ గైడ్ లైన్స్ని మీరు ఎక్కువ చదువుతారు, అవగాహన బాగా ఉంది. చెప్పండి, ఒక సీనియర్ లెజిస్లేచర్గా ఇలాంటి అతిక్రమణ చేయడానికి ప్రభుత్వానికి ఏమన్నా విశేష అధికారాలు ఏదన్నా అధికరణం కింద దఖలు పడ్డాయా? సార్, ఇక్కడ ప్రభుత్వం ఒక సందిగ్ధావస్థలో ఉండే డెసిషన్ తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉండిపోతుంది సార్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎంఆర్ఓ దగ్గర నుంచి పిఆర్ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఫైలు కలెక్టర్ దాకా వెళ్ళి, శ్రీశైలం దాకా వెళ్ళి, లేదా సెక్రటరియట్ దాకా వెళ్ళి అక్కడన్నా క్లియర్ అవుతున్నాను. అది కూడా దేర్ ఇస్ నో గ్యారంటీ అట్ ఆల్. మధ్యలో ఫైల్ ఏమన్నా ఊరకం అవుతుందంటే కాదు, చాలా డబ్బులు ఇక్కడ చేతులు మారుతాయి. మధ్యలో దళారులు డబ్బులు తీసుకుంటారు, పని చేపిస్తామంటారు, టైం పోతుంది, నెలలు, సంవత్సరాల్లో ఇంకా డికేట్స్ ఈ విధంగా వెళ్ళిపోయి హైదరాబాద్ పెరుగుతున్న హైదరాబాద్కి ఇది ఒక శాపంగా మారింది. ఒకవేళ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇలాంటి భూముల్ని మనం క్లియర్ చేస్తే మళ్ళా ప్రభుత్వం వాళ్ళు పోతున్నామని ప్రభుత్వం అనుకుంటుంది. అసలు ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్ని ముద్రేసి మీరు ఆ రికార్డులోకి ఎక్కించి మీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని క్లియరెన్స్ ఇచ్చే విధానం ఇది ఎక్కడో ఒక, నాకు తెలిసి సిన్స్ ఇట్ ఈస్ ఏ స్టేట్ సబ్జెక్ట్, ఒక అపారమైనటువంటి హృదయం ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే చేసుకునే సబ్జెక్టే కానీ, లేకపోతే ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మనిషి. రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, భూముల మీద అపారమైన అనుభవం ఉంది. డెసిషన్ తీసుకోవచ్చు, కానీ ఈ డెసిషన్ గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు, కొన్ని ప్రభుత్వాలు తీసుకోలేకపోయాయి. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉండొచ్చు. లేకపోతే ఫ్యూచర్ లో ఒకవేళ భూములన్నీ కూడా ఈ విధంగా మనం 22A నుంచి తీసేస్తే ప్రభుత్వానికి భూములు లేకుండా పోతాయేమో. ఎస్, కీప్ యువర్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ లిస్ట్ లో ఉంచుకోండి. ప్రైవేటు వ్యక్తుల భూముల్ని మీ లిస్టులో పెట్టుకోవడానికి ప్రభుత్వానికి హక్కు. దీని మీద కోర్టులు ఇన్వాల్వ్ కావాలి. అవుతున్నాయి, సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. కోర్టులు ఇన్వాల్వ్ అయినా సరే అదే పరిస్థితి. ఓడిపోయినది ఒక బాధ, గెలిచినది ఒక బాధ, ఇంప్లిమెంటేషన్ ఉండదు ఇక్కడ. అదే అండి నేనేది సార్. ఇప్పుడు నేను హైదరాబాద్ చుట్టుముట్టి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు గనక